ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంट, जीरो मेकिंग चार्जेस। एमा मंगली भी शेयर होल्डर आवा और ओन ब्रदर का तो मैं गूगल एम कारण दी तो ओके ओन ब्रदर आओ का के कल की भगवान है पूछे नंबर ओके यानी ओन ब्रदर के मालूम वेदार का से काय फर्स्ट टाइम एक दी होना आए बातें करे रो आज से ती करे ये कोना आदि कारे में आयो ये कोना डिफेंडर कारे में आयो कौन आया ना जना इज हेमाकांत रेड्डी वो शिव ये कोना आए छे हेमाकांत शिव ये कोना आए छे शिव का तो शिव चौहान मंगलीर भाई मंगलीर संत भाई वो ये कोण आवा नम बेंगलुरु में लेवेट कर रहे छा पूना में कर रहे छा हैदराबाद में 100 एकड़ कर मेले छा परचेस करले आदमी दे सारो केन के अच्छा ये काय का तो ना ये स्टाइल देखन ये आवा बावा देखन मन काय अनसाई मोटो गरियाना आदमी रेणो ये आज आदमी नमर गोरुगन मोसा करे नहीं जास्ती हां बंजारा का तो मोसा करे नहीं नमर साम एक है डिफेंडर एक है BMW एक फॉर्च्यूनर है मा ये गनमैन ओके केर मधुगाडेर मधुलारे ये शिवा शिव मधु शैला काय का छिनी शैलजा हां शैलजा के लेडी वो और 5 एक सूट बूट गाले ने एक डायरी पकड़े वाला एक हो कसन का तो ना तो एक बात को बंजारा का तो जान दचगनी केनी मौसम करेनी जोकन ये अपने वाल कतरा आदमी मर गए मालंग का 4 आदमी मर गया ना बतानु ये था कत मर गया चना नलगोंडा माल मल्लेपल्लिया 4 तांडे वाले मर गए गोरूर हां गोरूर अपने रे गोरूर ये नाम लखनाक में है हां जन्ना हम काइन केरा जगह तो अबे अपने बेटी कन अत्रदाड़ अपन 7 दिन इते गनी अपने बेटी बेटा ना मौसम करा कभिया छे तप्पावी हैं समाचार आदमी ने अब कष्टा रेद सुखा रेद आज मैं एक एमएलए वेणो का तो मार समाचार नाम ले लेन मैं एमएलए वेणो आज मार समाचार आदमी मा कौन तो आछो का प्रेरो सेवालाल महाराज भी మెచ్చేని హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ సో రోజుకొక కథ మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు రమావత్ మధు ఇష్యూ కావచ్చు అభిషేక్ నాయక్ కావచ్చు శివ చౌహాన్ కావచ్చు మంగ్లీ కావచ్చు అంటే ఎవరు దీంట్లో బాధితులే బాధపడుతున్నారు మిగతా వాళ్ళు ఎవరూ బాధపడట్లేదు కొంతమంది ఏమో కమ్యూనిటీ కార్డ్ పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైతే విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారు వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తున్నారు కానీ ఒక్కసారిగా రమావత్ మధు అసిస్టెంట్ కావచ్చు బాయ్ కావచ్చు డ్రైవర్ కావచ్చు ఎప్పటి నుంచో తన దగ్గర పనిచేస్తున్న రమేష్ తన సెల్ఫీ వీడియో ఎప్పుడైతే పంపించారో దీని వెనక ఉన్న మొత్తాన్ని కూడా బయటికి లాగేసే ప్రయత్నం అయితే జరిగే ఒక వీడియో అని చెప్పుకోవచ్చు అన్నమాట అది కానీ అతని మాటల్లో కూడా ఎంతవరకు వాస్తవం ఉంది తనని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అసలు లేకపోతే తన వెనక ఎవరున్నారు అసలు ఈ కథ మొత్తం నడిపించింది ఎవరు రమేష్ నాతో పాటు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అట్ ది సేమ్ టైం ఈ ఇష్యూ మీద బాగా ఫైట్ చేస్తున్న సంపత్ నాయక్ గారు కూడా నాతో పాటు లైవ్లో ఇద్దరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఇప్పటి వరకు జరిగిన వర్షన్ ఒకలాగుంటే రమేష్ వచ్చిన తర్వాత వర్షన్ ఇంకొకలాగా మారిందని చెప్పుకోవచ్చు క్లియర్గా సో ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడని చెప్తారు కదా సో అలా నడుస్తుంది ఈ కథ అంతా కూడా రమేష్ నమస్తే సార్ నమస్తే రమేష్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా విక్టిమ్స్ బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో కొంతమంది నిజాలు చెప్పారు కొంతమంది అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి రమావత్ మధు సైడ్ వాళ్ళు కావచ్చు మంగ్లీ సైడ్ వాళ్ళు కావచ్చు బయటకు వచ్చి వాళ్ళ వర్షన్ కూడా వినిపించారు ఫర్ ద ఫస్ట్ టైం మీరు బయటకు వచ్చి ఏం జరిగిందో కూడా చెప్పారు సో రమేష్ అసలుకి దీని కథ అంటే కథ అంతా ఒకళ్ళైతే డైరెక్షన్ చేసిందంతా ఒకళ్ళు అనమాట అసలు దీని వెనక నడిపించిన మెయిన్ వ్యక్తులు అంటే ఏమని చెప్తారు రమేష్ ఈ రోజు సార్ ఇది ఒక్క వ్యక్తిగా నేను చెప్పాలంటే నేను రమావత్ రమేష్ నా ఊరు కేశంనేనిపల్లి నా మండలం పియ్యపల్లి గుడుపల్లి నా మండలం చేంజ్ చేసినారు ఇప్పటికీ నా చేంజ్ చేసినారు గుడుపల్లి నా మండలం డివిజన్ నాది దేవరకొండ జిల్లా నల్గొండ వచ్చేసి సార్ మా అమ్మ నాన్న చనిపోతా అని అంటున్నారు ఇది మీకు కారణం మీరు సుమన్ టీవీ అయినా సరే ఏ టీవీ అయినా సరే నేను ఇప్పుడు లైవ్ లో చెప్తున్నా ఇది ఒక్కటే మా అమ్మ నాన్న చనిపోతే మీ ఉన్న మీడియా వాళ్ళందరి మీద ఒక్కటే సార్ నేను పెట్టిన డబ్బులు కన్ఫర్మ్ ఇది 100% సార్ మా అమ్మ నాన్న చనిపోతాను ఇప్పటి కూడా నేను ఇప్పుడు నీ ఇంటికాడ వచ్చినాను కేశంనేనిపల్లి మండలం పియ్యపల్లి గుడిపల్లి తండకు వచ్చినాను సార్ ఇప్పటికీ నేను వాళ్ళు వడ్లకు కాలు తిప్పాలి కదా సార్ వడ్లు ఎండబెట్టాలంటే కాలు తిప్పాలి కాలు తిప్పితేనే ఎండబెడుతుంది ఆ విధంగా చిలకల పోతే మా అమ్మ ఏడుస్తుంది
అరే రమేష్ నువ్వు చేసిన ఇదే పనినా, ఇన్ని రోజులు నువ్వు చేసిన ఇదే పనినా అని నాకు ఏడుస్తుంది మా అమ్మ. మా అమ్మ ఏడుస్తుంది. ఇవాళ నేను ఇంటికి వచ్చిన, ఈ రోజు నేను కేశంనేనిపల్లి తండ్రికి అనేది వచ్చిన. ఇవాళ మా అమ్మ ఏడుస్తుంది. సార్ దయచేసి మాకు న్యాయం చేయండి, ఒక్కటే మాట అంటున్నా. కానీ మంగ్లీ మేడం, రమేష్ మీరు కూడా మంగ్లీ మేడం మేము 49 లక్షలు అనేది మా నాన్న నేను మేము 49 లక్షలు పెట్టాం సార్. 19 లక్షలు రమావతు మధు నాయక్ ఇచ్చాము, 30 లక్షలు ఇది శివ జవాన్కి ఇచ్చాం సారు. ఇది వాస్తవంగా ఆఫీస్ ఓపెన్ కదా. శివ చవాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు, సొంతం వాళ్ళ తమ్ముడు శివ చవాన్, మంగ్లీ వాళ్ళ సొంతం తమ్ముడు. వానికి మేము 30 లక్షలు ఇచ్చినాం సార్. ఇప్పటికి మాకు ఇచ్చేస్తే మేము బయట సేఫ్ గా ఉంటాము, లేకపోతే మాకు శవాలు చూస్తారు. మీ సుమన్ టీవీ అయినా సరే, ఏ టీవీ అయినా సరే ఇది ఛాలెంజ్ చూడండి. రేపైనా వెళ్ళినా ఆ వెళ్ళినైనా ఇది వీడియో రికార్డ్ చేసుకోండి. ఇది మాత్రం ఖబర్దార్, ఒక్కటే మాట అంటున్నా. మా అమ్మ నాన్న చనిపోతే ఆ మంగళ వచ్చి శవాన్ని పెడతా, అది పెట్టకొట్టే మా నాన్నకే నేను పుట్టలేదు, నేను వేరే జాతి పుట్టినట్టే. ఆ కొడుకు ఎట్లా ఉంటాడో బయటికి రామని చెప్పు, ఆ కొడుకు బయటికి రామని చెప్పు. వాని తగలబెడతా అని అంటున్నా. నా కొడుకు నిన్న లైవ్ లో 100 మంది ఉంటే నేను వాళ్ళ మీద నేను మాట్లాడలే. నేను ఎందుకంటే భయపడుతున్నా. అసలు ఏ మీడియా ఏ విధంగా వస్తుందో నాకు తెలియదు. డెఫినెట్ గా మీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది. ఎంత కష్టపడితే నేను ఒకటే మాట్లాడు సార్. 19 లక్షలు ఇచ్చినాను. ఎవడు అంటే రమావత్ మధు కొడుకు నేను ఇచ్చినాను. 30 లక్షలు ఆడు ఈ జవానికి ఇచ్చాను, శివ జవానికి ఇచ్చాను. 30 లక్షలు నేను మొత్తం 30 లక్షలు ఇచ్చాను వానికి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారా? లేదు సార్, నేను డైరెక్ట్ గా వానికి క్యాష్ ఇచ్చాను. క్యాష్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఇది వీటల్ నాయక్ ఉన్నాడు. దానికి ప్రూఫ్ గా లేకుంటే లేదని చెప్పు, నేను డైరెక్ట్ గా చనిపోతాను. ఇది ఒక్కటే నా సవాల్. మీరు ఇన్ని రోజులు రమావత్ మధు ఆఫీస్ లో మీరు పనిచేశారా? పని చేశాను సార్. ఏం పని చేసేవాళ్ళు? నేను వాని ఆఫీస్ లో వాటర్ తో సహా నేను చూసుకునేటోన్ని. ఆఖరికి పని మనుషులు వస్తే వానికి జీతం కూడా నేనే ఇచ్చేటోన్ని, అన్ని నేనే చూసుకునేటోన్ని. ఆఖరికి ఆ రూమ్ రెంట్ కూడా నేనే కట్టేటోన్ని, పైసలు. అది వాస్తవం. సో ఎంటైర్ క్యాషియర్ మేనేజర్ అంతా మీరే, ఇంకా అన్ని A to Z అన్ని ఆల్ టోటల్ సార్ నేను చూసుకుంటాను. ఆ ఆఫీస్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత మనుషులు వచ్చిర్రు, ఏం చేస్తుర్రు, ఎంత డబ్బులు ఇచ్చిర్రు, అసలు ఏం చేస్తుర్రు అనేది అన్ని నేనే చూసుకున్నాను. వేరే వ్యక్తి లేడు ఇలా. ఓకే. కానీ మంగ్లీ పాత్ర ఏముంది దీంట్లో రమేష్? ఇది నేను చెప్తే 2 టైమే వచ్చింది. మంగ్లీ అనేది ఆమె ఒక్కటేసారి కాదు, 2 టైం వచ్చింది. 2 సార్లు వచ్చే 2 సార్లు మనకు ఈ కొండ మల్లెపల్లి అనేది బ్రాంచెస్ కాడ వచ్చింది మేడము. అది కూడా మా బంజారా అక్క, నేను మేడం కూడా అన్నాను, మా అక్క వచ్చింది. 2 టైం వచ్చింది. 1 టైము వద్దిపట్ల గ్రామానికి వచ్చింది. అది కూడా రమావత్ మధు నాయక్ వాళ్ళ ఇంటి కాడ వస్తే ఆ ఫోటో నేనే తీశాను సార్. నేను ఒకటే అంటున్నాను డేర్గా. కానీ ఇప్పుడు నీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు రమేష్. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు, అసలు నిజమా కాదా, ఇది పెద్ద ఫేక్ కదా అనేది మీకు ముందు తెలుసా? లేకపోతే తర్వాత మీకు ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అని ఒక డౌట్ వచ్చిన తర్వాత? లేదు అది ఇంత ముందు అన్ని జరిగినాయి సార్. జరిగిన తర్వాత ఇది గోకుల నందన ఇన్ఫ్రా అంటే ఇది ఉంది కదా సార్, మల్లెపల్లిలో GNI ఆఫీస్ అనేది ఓపెన్ అయిన తర్వాత 2 months అంటే 2 నెలల తర్వాత నాకు అది అర్థమైంది ఇదంతా ఫేక్, బోగస్ అని. ఇది మొత్తం ఫేక్.
మొత్తం జనాలకు ఫ్రాడ్ చేస్తున్నానని నాకు 2 నెలల తర్వాత నాకు ఇది అర్థమైంది సార్. దయచేసి ఇదే నా చేతుల అంటే నుంచి నేను డబ్బులు అంటే నేను చంపేస్తానని చెప్పారు ఆ టైంలో బయటకు వచ్చి మాట్లాడితే. ఇది ఆ మధు నాయకు ఇప్పటి జైల్లో ఉన్నాడని అంటున్నారు. ఆయన బయటికి వస్తే కింద భూతల్లి అమ్మే ఉంది, పైన ఆకాశం ఒక్కడే దేవుడు, మధ్యలో ఏ వ్యక్తి లేడు. అది కూడా నేను ఆయనతో ప్రూఫ్ చేపిస్తా. చనిపోయినప్పుడు రమేష్ మీరు A to Z అసిస్టెంట్ మొత్తం క్యాషియర్ మేనేజర్ అన్ని కాబట్టి డబ్బులు గాని లేకపోతే ప్రాపర్టీస్ కొన్నవి కానీ చాలా మంది పేర్ల మీదకి బినామీగా మారిపోయి దాంట్లో అభిషేక్ నాయక్ అనే వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. ఆ నిజంగా ప్రాపర్టీస్ ఆ డబ్బులు దోచుకున్న ఆ బినామీలు ఎవరు? మీరు లైవ్ లో ఇది రికార్డ్ చేసుకోండి. అభిషేక్ నాయక్ అనేది ఓన్లీ అక్కడ చూడటానికే, రాజకీయ నాయకులుగా చూడటానికే, మిగతా అన్ని మా లెక్క మేము మా వాళ్ళ దగ్గర అక్క వాళ్ళ దగ్గర ప్రూఫ్ తెచ్చినట్టు మేము రాపించుకున్నట్టు ఆయన కూడా వాళ్ళ వేరే బంధువుల దగ్గర రాపించుకోలే సార్. ఇది కూడా నేను ప్రూఫ్ గా అంటున్నా, ఇది రికార్డ్ చేసుకోండి దయచేసి. ఆడు అభిషేక్ నాయక్ అనేటోడు దొంగ, ఇది దొంగ. నాకు రేపు పొద్దున చంపినా గానీ అభిషేక్ నాయక్ మంగ్లీ అనేటోళ్ళ వాళ్ళ మీదనే నా ప్రూఫ్ పడుతుంది. అభిషేక్ మాకు ఇక్కడ నుంచి ఎంత 5 నుంచి 6 కిలోమీటర్ దూరంలోనే ఉంటాడు అభిషేక్. రేపు పొద్దున చంపేసిన గానీ అభిషేక్ నాయక్ మీద పడాల్సిందే. ఇది అభిషేక్ నాయక్ 1 రూపాయి కూడా పెట్టలే. వాడు 8, 9, 12, 21 ఎకరాలు చేసింది కూడా ఒకటే అంటున్నా సార్. 20 ఎకరాలు చేపించుకున్నది. అరే మధు, నువ్వు నేను రేపన్నాడు ఇద్దరము కూర్చొని తిందాము, రేపు పొద్దున కూర్చొని తిందాము అని వాని దగ్గర బాండ్ పేపరు అలా అని రాచుకున్నాడు తప్ప 1 రూపాయి కూడా పెట్టలే. దీనికి నేనుంటా సాక్ష్యం. దీనికి అంటే ఇప్పటి వరకు నేను BRS లీడర్ని, నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, నాకు మంచి భవిష్యత్తు ఉంది, నేను గోల్డెన్ స్పూను డైమండ్ స్పూన్ లో పుట్టాను, నాకు ఇలాంటి ప్రాపర్టీస్ అక్కర్లేదు, జనం సొమ్ము నాకు అక్కర్లేదని చెప్పిన అభిషేక్ నాయక్ కూడా బోగస్ అని చెప్తున్నావు, అంతేనా? ఒక్కసారి మీరు దేవరకొండ మండలం, అది పియపల్లి మండలం మల్లెపల్లి ఉంది, మాది పియపల్లి ఉంది. ఒకసారి వచ్చి మీ సునం ATV అయినా ఒకసారి లైవ్ తీసుకోండి సార్. అభిషేక్ ధర్మాతి వ్యక్తినా లేకుంటే ఫ్రాడ్ వ్యక్తినా అనేది మీరు ఒకసారి మల్లెపల్లికి వచ్చి చూసండి సార్. నేను ఏ విధంగా నేను చెప్పాను సార్, నేను ఒకటే చెప్తున్నా. బయటకు వచ్చిన తర్వాత అభిషేక్ నాయక్ కాల్ చేయడం జరిగిందా? నా పేరు బయటకు వస్తే చంపేస్తానని బెదిరించడం జరిగిందా? నేను ఈ రోజు దాకా ఆయన పేరు నేను చెప్పలేదు సార్. బయటకైతే నేను ఇప్పుడు దాకా నేను చెప్పలే. వాడు కూడా లోకల్లా వానికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఏ వ్యక్తి ఎక్కడ చంపుతాడో అంటే చంపుడు అంటే మామూలుగా చంపడు సార్, కొడతాడేమో అనే భయంతో నేను ఇప్పుడు దాకా చెప్పలేదు సార్. మీకు కూడా సుమన్ టీవీ అంటే పెద్ద ఛానల్, ఇది నేను ఇప్పటికీ మీకు చెప్తున్నా. ఇది నిన్న కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పలే, మీకు సుమన్ టీవీ మీకు ఒక్కరికే చెప్తున్నా. ఇది కానీ BRS మీకు గౌరవం ఉంది. KTR గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ, KCR గారికి కానీ ఒకటే చెప్తున్నాను, ఇలాంటి యంగ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి కానీ ఇలాంటి దొంగలను ఎంకరేజ్ చేయమకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ నాయక్ ఇంటర్వ్యూస్ నేను చూశాను, నేను కూడా మాట్లాడాను. చాలా 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 మోటివేషన్ ఇచ్చే ఒక పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు. కానీ తన వెనక కూడా చాలా స్టోరీయే నడిచింది. తన ఇదంతా నడిపాడని కూడా ఇప్పుడిప్పుడు కొంతమంది విక్టిమ్స్ మాట్లాడుతుంటే మాత్రమే నాకు తెలిసింది. ఎనీహౌ ఈ సంగతి అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు అనమాట సంపత్ నాయక్ కానీ, ఆ రాథోడ్ అనే అమ్మాయి కానీ. అంటే వాళ్ళకు కూడా బెదిరింపు కాల్స్ రావడం కూడా జరుగుతుంది, వాళ్ళు కూడా లైవ్ లో వినిపిస్తున్నారు. కానీ సంపత్ నాయక్ ఎస్పెషల్లీ ఈ ఇష్యూని ఎందుకు ఇంత బలంగా తీసుకున్నాడు, తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి, ఒకసారి తనతో కూడా మాట్లాడదాం. సంపత్ నాయక్ మా అశోక్ నాయక్ మా వెనకాల ఉన్నందుకేనే మేము ఇంతవరకు బతుకుతున్నాము. ఇది ఒకటి ప్రూవ్ చేసుకోండి. సంపత్ నాయక్, అశోక్ నాయక్ వీళ్ళు మా వెనకాల ఉన్నందుకనే మేము ఇంతవరకు బతుకున్నాము. ఎక్కడో మాకు తొక్కేసి పడేసి, మాకెక్కడో ఆ బస్సు యాక్సిడెంట్ అయినా, లారీ యాక్సిడెంట్ అయినా, ఎక్కడికైనా మాకు చంపేటోళ్ళు. ఇది మాత్రం ప్రూవ్ చేసుకుందాము. ఇది మాత్రము. అది కూడా ఇప్పుడు అభిషేక్ నాయక్ అన్నారు కదా, అభిషేక్ నాయక్ ని రేపు పొద్దున మీరు రండి, చూపెడతాను. వానికి బినామీ లేదు, ఏమి లేదు సార్. నేను ఒకటే చెప్తున్నా, వానికి బినామీ లేదు, ఏం లేదు. వాడి కావాలని మధు కాడ నుంచి అన్ని డబ్బులు వసూలు చేసుకున్నాడు. తర్వాత వానికి మీద భూమి, ల్యాండ్ అనేది వాని మీద చేపించుకున్నాడు. రేపు పొద్దున మనం అందరం కలిసి తిందామని ఆయన మీద భూమి అనేది చేసుకున్నాడు. కానీ ఏ రకంగా వాడు పైసలు పెట్టలే.
కానీ పొద్దున్న అవన్నీ- సంపత్ మీరు కూడా లైవ్ లో ఉన్నారు కాబట్టి రమేష్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఆవేశపడుతున్నాడు. ఆ ఆవేశం అనేది కూడా ఉన్నది మొత్తం పెట్టాడు కాబట్టి ఆ ఆవేశం వస్తుంది. డెఫినెట్ గా అర్థం చేసుకోగలరు ఆడియన్స్ కూడా. ఇంకొకటి ఏంటంటే అభిషేక్ నాయక్ రఘు ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు, ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో నా వెహికల్ తో సహా మొత్తం సీజ్ చేశారు, నా దగ్గర ఏమి లేదు ఇప్పుడు. చాలా 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 సార్, తెలివిగా మాట్లాడుతున్నాడు. సార్ అభిషేక్ నాయక్ అనేటోడు ఒకప్పుడు వానికి వాళ్ళయ్య ఒక నెలకు 50,000 60,000 జీతం చేసేది. వానికి ₹1 కూడా ఇచ్చకపోయేది సార్, ₹1 కూడా ఇవ్వకపోయేది. అంతా ఇది వచ్చిన తర్వాత ఏ తండకైనా పోదాము, ఎక్కడికైనా పోయిన తర్వాత మనకు వాటర్ పడుతుంది కదా సార్, మనకు వర్షాలు పడినప్పుడు అంతా వాళ్ళకు ఇల్లు కూలిపోయినప్పుడు తర్వాత ఏమైనా చనిపోయినప్పుడు ఆ డేట్ అయితే ఉంటాయి కదా సార్, ఆ డేట్ ప్రకారం ఇమీడియట్ గా బిఆర్ఎస్ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. బిఆర్ఎస్ పార్టీ అతను సస్పెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ చేస్తాను. కేటీఆర్ గారితో నేను మాట్లాడతాను ఈ ఇష్యూ మీద. నేను ఇప్పటి వరకు తన ప్రమేయం ఎంత వరకు ఉందో నాకు తెలియక నేను మాట్లాడలేదు. డెఫినెట్ గా కేటీఆర్ గారితో నేను పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడతా. ఇమ్మీడియట్ గా ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి, న్యాయం చేయాలి. సార్ నేను అన్ని లైవ్ గా మాట్లాడతా, అన్నతో ఒకసారి మాట్లాడే, అన్న కూడా ఎన్నో మాట్లాడుతున్నాను. ఒకసారి సంపత్ చెప్పండి, అంటే ఏ టైంలో మీకు తెలిసింది రమేష్ గురించి కావచ్చు? అంటే తన దగ్గర మేనేజర్, క్యాషియర్ A to Z తనే అని చెప్తున్నారు కాబట్టి ఏ టైంలో దీన్ని బయటికి, అంటే తను స్వచ్ఛందంగా తనే మీకు కాల్ చేసి బయటకు వచ్చి ఉన్న విషయాలన్నీ నేను మాట్లాడతానని చెప్పారా, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? రోషన్ గారు, నిజాన్ని మోయడం అంటే అంత ఈజీ కాదండి. మేము చనిపోతా అని అంటే మా అన్న మా బంజారా అన్న మాతోటి పాటు ఏడుస్తున్నాడు సార్. ఇది అదే మేము ఏ రకంగా చెప్పాలంటే మాకు అర్థం కావట్లేదు సార్. నిజాన్ని మోయడం అంటే అంత ఈజీ కాదు రోషన్ గారు. నిజంతో మాట్లాడాలి, నిజాన్ని ట్రావెల్ చేయాలంటే అంత ఈజీ కాదు రోషన్ గారు. గుండెల నిండా బరువు ఉన్నది. చనిపోయింది 4 బిడ్డలు రోషన్ గారు, అది బంజారా బిడ్డలు. మోసపోయింది మెజారిటీ 90% లంబాడి బిడ్డలు. ఆ అబ్బాయి ఇవాళ ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాడంటే తనని ఎవరు ఎక్కడికి వెళ్ళి చంపుతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మంగ్లీ గారు నాకు కాల్ చేయడం జరిగింది 15వ తారీఖు, నాకు సపోర్ట్ చేయమని చెప్పడం, నాకు మద్దతుగా ఒక వీడియో చేయండి, మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే నేను క్లారిటీగా చెప్పాను. మధుకు నీకేమైనా సంబంధం ఉందా దీంట్లో? ఈ విషయంలో నేను ఈ కేసు టేకప్ చేస్తే దీని పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చాలా క్లియర్ గా నేను చెప్పాను. అన్నా నాకు ఎటువంటిది లేదన్నా, అసలు వాడు మధు అనేటోడు ఎవడో నాకు తెలియదు, వానితో నాకు సంబంధం లేదన్నాడు అన్నది. దాంతో పాటు మన మిత్రుడు ఇంకో లాయర్ కూడా ఉన్నాడు, అతనితో కూడా మాట్లాడినాం. చలో చూద్దాంలే అనుకున్నాం. కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసేసరికి డెప్త్కు పోతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి దేవరకొండ ఒక 100 కిలోమీటర్లు. అనేక మంది నా తమ్ముళ్ళు ఉంటారు, అనేక మంది ఫ్యాన్స్ లెక్క ఉంటారు. ఎందుకంటే పేద బిడ్డల పక్షాన నేను ఏ విధంగా పోరాటం చేస్తున్నాను. ఇప్పుడు చైత్ర కావచ్చు, లేకపోతే లక్ష్మీబాయి కావచ్చు, లేకపోతే టేకు లక్ష్మి ఒక మాదిగ బిడ్డ చనిపోతే కావచ్చు, లేకపోతే వికారాబాద్ లో ఒక రెడ్డి సోదరునికి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు కొడితే వాళ్ళ తరపు నుంచి నేను పోరాడడం కావచ్చు. అనేక సందర్భాలలో ఇష్యూలలో ఫైట్ చేసిన వాడిని. కానీ వీళ్ళ ఇష్యూ కాడికి వచ్చేసరికి నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చినో నాకు పూర్తి నిజాలు తెలుసుడుతోనే నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. దీన్ని మొత్తానికి ఏ విధంగా అయినా బయటికి తీసుకురావాలి, నిజం వైపు నిలబడాలి, బాధితుల వైపు నిలబడాలి, బాధితులకు చాలా బలంగా అండగా ఉండాలనుకొని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ పోతున్న కొద్దీ మాకేం తెలిసిందంటే నమ్మలేని నిజాలు బయటకు వచ్చినాయి. ఈ ఫైటింగ్ లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అంటే ఆపోజిట్ వర్గం కూడా మిమ్మల్ని గట్టిగా నిందిస్తుంది, భయపిస్తుంది, థ్రెటనింగ్ చేస్తుంది,
కొంతమంది కాల్స్ కూడా మీరు లైవ్లో వినిపిస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ కర్ణాటక మినిస్టర్ ఒక మినిస్టర్ మనవడు దాదాపు 70-80 లక్షలు డైరెక్ట్గా శివాకి ఇచ్చినట్టేనా? మీరు ఏదో ఒక కాల్ కూడా వినిపించారు. ఎగ్జాక్ట్లీ వీళ్ళ తరపు నుంచి నేను ఎప్పుడైతే పోరాటం చేయడం మొదలు పెట్టినో నా సొంత తమ్ముళ్ళు అవుతారండి. అంటే సొంత మీన్స్ క్యాంపస్ లో అందరం తిరిగే తమ్ముళ్ళు అవుతారు. ఆ తమ్ముళ్ళు ఫస్ట్ ఆమెకు మంగ్లీ గారికి సపోర్టెడ్ గా పెట్టారు. దాని తర్వాత నేను నిజాలు తెలుసుకున్న తర్వాత చాలా ఎవరి ఉద్యమ పంద వాళ్ళది. నేను వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడు తీసుకోలేదు. అయితే నేను నిజం వైపు నిలబడాలని చెప్పేసి నేను బాధితుల వైపు నిలబడ్డా. వాళ్ళతోని రకరకమైన మాటలు మాట్లాడియడం, లేకపోతే ఆ చిల్లరగా అదొకటి కండ చేసుకొని ఇట్లా వేసుకునేటోడు వాడు మనోడే. అనేక సందర్భాల్లో నన్ను గెస్ట్ లో తీసుకుపోయినాడు. అంటే సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. రాములు నాయక్ అన్నతోనే అదే విధంగా చిన్న శ్రీశైలం అన్న మా విగ్రహాలు సేవలాల్ మహారాజ్ విగ్రహాలు పంచుతుంటే అన్న వాళ్ళని కూడా తిట్టమని చెప్పి ఒక ప్రోగ్రామ్ లో అంటే అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను గెస్ట్ గా తీసుకుపోయి నన్ను రిక్వెస్ట్ చేసినోడు ఇవాళ మంగ్లీ గారి దగ్గరికి వెళ్ళి ఎంత ముడుపులు ముట్టినా నాకు తెలియదు. కానీ ఒక రకమైన తిట్లు లేకపోతే మిగతా చేసిండు. మంగ్లీ గారు మధు గారు అంటే తెలియదు అన్నది ఫ్యాన్స్ దగ్గరికి. ఇది ఎక్కడదండి? మంగ్లీ గారి దగ్గర రిలీజ్ అయిన ఫోటో అది ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి కూడా వైరల్ అవుతుంది. మీడియా దగ్గరికి వెళ్ళిపోతుందా? దాని తర్వాత వీడెవడండి తమ్ముడు? మీ తమ్ముడు వాడు కాదా? ఈ సాక్ష్యాలు కాదా? దాని తర్వాత చాలా బాధలు పెట్టిండ్రు. బాధితులను తీసుకొస్తలేరు అని చెప్పిండ్రు. మీరు బాధితులు ఉంటే తీసుకురమ్మని చెప్పిండ్రు. ఒకసారి ఆ మినిస్టర్ మనవడి ఆడియో కాల్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఆ ఫోన్ తోనే నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మినిస్టర్ వాళ్ళ మాజీ మినిస్టర్ వాళ్ళ మనవాడు ఎవడైతే ఉన్నాడో ఆ మనవాడితోని మాట్లాడిన రికార్డింగ్ నేను ఏం చెప్పారు అతను సంపత్? చాలా క్లియర్ గా నేను ఏమన్నాడంటే డిఫెండర్ కారులో ఫోర్డ్ కారులలో వాడు వచ్చేటప్పుడు మధుగాడు వచ్చేటప్పుడు హంగు ఆర్భాటాలు ఉంటాయి. మధుతో పాటు శివ కూడా వచ్చిండు. ఆ శివ కూడా వచ్చి దాంతో పాటు హిమాకాంత్ రెడ్డి అండ్ శైలజ గారు కూడా ఆయన పేరు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి నాకు దగ్గర ఎక్కువ డబ్బులు అడిగిండు. కానీ ఇక్కడనే నేను అన్న ఇక్కడ భూములు కొంటున్నాం, మా వెంబడి ఇది ఉంది, మేము పెద్ద నెట్వర్క్ లో చేస్తున్నాం అనుకుంటే చెప్పి మేము ఇక్కడనే కూడా భూములు కూడా కొంటున్నాం అని చెప్పి దగ్గర 5 కోట్ల దాకా వాళ్ళ ఏమో అడిగితే 80 లక్షలేమో ఇచ్చాడు. ఆ ఆడియోలో చాలా క్లియర్ గా అతను వాళ్ళు ఎక్కువనే అడిగారట, కానీ ఇతను మాత్రం ఇచ్చింది 80 లక్షల రూపాయలు ఇచ్చిందని చాలా క్లియర్ గా వీళ్ళ తమ్ముడు తీసుకొని ఇచ్చింది. అది నేను నిన్న పెట్టడం జరిగింది. ఇదేదో సంపతో లేకపోతే సుమన్ టీవీయో ప్రేక్షకుల పక్షాన బాధితుల పక్షాన మాట్లాడుతుంటే మీ పైన లేకపోతే రఘు గారి పైన లేకపోతే మిగతా మీడియా ఛానల్ సోషల్ మీడియా ఛానళ్ల పైన మాట్లాడడం ఇది పద్ధతి కాదు. చనిపోతుంది బంజారా బిడ్డలు, విక్టిమ్స్ మెజారిటీ 90% బంజారా బిడ్డలు. ఆ మంత్రి గారి మనవాడు చెప్పడంతో దీన్ని ఇంకా బలంగా నాకు ప్రూఫ్స్ దొరికినాయి. బాధితులను తీసుకొని వచ్చిన బాధితుల ప్రామిసరీ నోట్లు తీసుకొచ్చిన ఎవరైతే మెయిన్ విక్టిమ్ ఎవరైతే మెయిన్ దొంగ ఎవరైతే ఉన్నారో మధు దగ్గర పనిచేసే తమ్ముడు రమేష్ ని తీసుకొచ్చిన వాళ్ళ పలుగు తండాల ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను కూడా తీసుకొని వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతున్నా, మంగ్లీ గారికి ఎవడెవడైతే సపోర్ట్ చేస్తున్నాడో ఆ బెదవలకు చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా దమ్ము ధైర్యం ఉంటే ఆ పలుగు తండకు వెళ్ళండి, ఆ మధు గారి ఇంటి దగ్గరనే మాట్లాడదాం. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వీళ్ళు అంటున్నారు మన పరువు మనం తీసుకుంటామా లేకపోతే మన దగ్గర మనం మాట్లాడుకుంటున్నాం అంటే మరి చనిపోతుంది ఎవరు? ఇప్పుడు ఇది పరువుకు సంబంధించింది కాదు కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు దాంట్లో. ఇప్పుడు ఈ రోజు మంగ్లీ గారు ఏమన్నా చేసుకుంటే దానికి బాధ్యత సుమన్ టీవీయా, దానికి బాధ్యత తొలి వెలుగు రఘునా, దానికి బాధ్యత ఇంకొక టీవీయా అంటున్నారు. మరి ఇంతమంది విక్టిమ్స్ చనిపోతే దాని బాధ్యత ఎవరు చెప్పాలి కదా. ఇంతమంది విక్టిమ్స్ చనిపోతే ఈ రోజు లైవ్ లో ఉన్న రమేష్ ఉన్నాడు, నేను చనిపోవడానికి చెరువు దగ్గరకు వచ్చాను అని చెప్పేసి మీరు ఈ కాల్ కలపక ముందు ఏం చెప్పారు? చనిపోవాలనిపిస్తుంది, చెరువు దగ్గరే ఉన్నాను, డిసిషన్ తీసుకోవద్దు, మీ తల్లిదండ్రులు చనిపోతున్నారని చెప్తున్నావు, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్తున్నావు అంటే చనిపోవడం దీనికి సొల్యూషన్ కాదు, బతికుండి ఫైట్ చేయాలని చెప్తున్నాను. బతికుండి ఫైట్ చేయాలి, చచ్చిపోయిన తర్వాత ఏం రాదు.
వీడు ఉన్నవన్నీ వాళ్ళకి పెట్టేశాడు, వాళ్ళతో ఫైట్ చేయని చేతగాక వీడు చచ్చిపోయాడు అంటారు నిన్ను. రమేష్ ఫైట్ చేయని చేతగాక చనిపోయాడు, రమేష్ పిరికి బంద అని చెప్తారు. బతికుండి ఫైట్ చేయి, బతికుండి ఫైట్ చేయి, హీరో అవుతావు. ఈ రోజు నువ్వు వేరే వాళ్ళ పేర్లు చెప్పావనో లేకపోతే ఉన్న నిజాన్ని బయట పెట్టావనో, ఎవడో చంపడానికి వస్తే ఆ చంపేవాడి మీద నువ్వు ఫైట్ చేయి. ఎందుకు వస్తాడు చంపడానికి? ఏం చేయగలడు? గొంతుతోనే భయపిస్తారు ఎవడైనా గానీ. నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? మీ పేరెంట్స్ ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు అసలు? ఫస్ట్ 50 లక్షల రూపాయలు ఇచ్చి మీరు చచ్చిపోవాలనుకుని మీరు చెరువు దగ్గరికి వెళ్ళడం అసలు మీరు చెప్పే ధైర్యం నాకు ఉంది సార్. మా అమ్మ నాకు లేదు సార్. వాళ్ళు చనిపోతాని అంటేనే వాళ్ళ ఇంటికాడ పని చేస్తా, వాళ్ళు నేను ఇప్పటిదాకా నేను వ్యవసాయం పని చేయలేదు సార్. వాళ్ళు పని చేసే డబ్బులకి నేను తింటున్నా. వాళ్ళు చనిపోతే తర్వాత నేను ఎందుకు సార్ ఉండాల్సింది? వాళ్ళు చనిపోతా కదా, బతికుండి ఫైట్ చేయి నువ్వు. అదే వెనక ఎంతో మంది విక్టిమ్స్ ఉన్నారు, వెనక ఎంతో మంది విక్టిమ్స్ ఉన్నారు. ఒక లేడీ మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఒక లేడీ పాపం ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో చూశాను, వాళ్ళ కూతుర్ని ఇచ్చిన దగ్గర కూడా అల్లుడు డబ్బులు తీసుకొచ్చి కూడా పెట్టేశానండి. ఈ రోజు కూతురు ఇంటికి వచ్చింది, అల్లుడు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఒక లేడీ మాట్లాడుతుంది. కొన్ని క్షణాల దాకా బతకాల్సింది కూడా మీ టీవీ ఛానల్ ద్వారానే సార్. ఇప్పుడు నేను కొన్ని గంటలు అంటే కొన్ని రోజులు కాదు, కొన్ని గంటలు బతకాల్సింది కూడా మీ టీవీ ఛానల్ ద్వారానే ఇప్పుడు బతున్నాను. ఎందుకంటే న్యాయం జరుగుతుంది రమేష్. నేను నమ్ముతున్నాను, చట్టాలను నేను నమ్ముతున్నాను, బలంగా నమ్ముతాను. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే నేను ఇదే విధంగా సార్, నేను న్యాయంగా వాడిని డబ్బులు ఇచ్చాను సార్. నేను న్యాయంగా సార్. రమేష్ ఒక్క నిమిషం, ఏ నా కొడుకు ఎంటుక కూడా పీకడు, గుర్తుపెట్టుకో. అది మీ ధైర్యం ఉండాలి సార్. ఫస్ట్ మీ ధైర్యం ఉండాలి. నాకుంటేనే నేను బతాను. మీరు ధైర్యంగా ఉండండి. వ్యవస్థ మొత్తం ఒక వైపు ఉన్నా గాని నిజాయితీ వైపు ఉందాం. ఎవరికో ఫేమ్ ఉందని, ఎవరికో లేకపోతే పాటలు పాడతారని, లేకపోతే ఇక్కడ మోసపోతుందని బంజారా బిడ్డలని అనుకుంటలేరు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఎంటికతో సమానం. నిజం వైపు నిలబడదాం, బాధితుల వైపు నిలబడదాం, నిజమే మాట్లాడదాం. యాక్చువల్ గా కాలు కలపక ముందు రమేష్ తో నేను మాట్లాడే ప్రయత్నం చేసేటప్పుడు కూడా అంటే ఈ లైవ్ కి ఒక 10 నిమిషాల ముందు, రమేష్ మీరు ఒక్కసారి అక్కడి నుంచి దిగొచ్చు, ఆ ఆటోలో నుంచి దిగొచ్చు కూడా, నో ప్రాబ్లం. అక్కడ చెరువు ఒకటి ఉంది, ఆ చెరువులో ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళ కుటుంబంతో వెళ్ళారు. వాళ్ళు అక్కడికి, వాళ్ళ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు. మా చివరి మాటలు ఇవే, ఒక్కసారి మాట్లాడదాం అనుకుంటున్నాం. వేరే వాళ్ళకి కాల్ చేస్తే ఇమీడియట్ గా నేను లైవ్ లో కలపండి అతన్ని. మీరు చచ్చిపోవటం కాదు, మీ కుటుంబం చచ్చిపోవడం కాదు, మీరు చచ్చిపోతే నిజం చచ్చిపోయినట్లు. మీలాంటి విక్టిమ్స్ బయటకు వచ్చి ఫైట్ చేయండి. మాలాంటి వాళ్ళం మేము ఫైట్ చేస్తాం. ఈ రోజు కాకపోతే రేపు న్యాయం జరుగుతుంది, డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. రోషన్ గారు, దొంగలు చచ్చిపోవాలి, మీరు చచ్చిపోకూడదు. ఆ రోజు ఇప్పుడు అతను చెరువులో దూకి వాళ్ళ ఫ్యామిలీతో దూకి చనిపోదామని వెళ్ళారు వాళ్ళు. ఎవరు? వీళ్ళకెవరు బాధ్యతలు? వీళ్ళు చనిపోతారు. మరి వీళ్ళు చనిపోతే ఎవరు బాధ్యతలు? ఇప్పుడు మంగ్లీ వైపు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ చావుకు మీరు అడిగారు కదా, మీడియా కారణం అవుతుందా మంగ్లీకి ఏమన్నా అయితే అని. మరి ఈ రోజు విక్టిమ్స్ చనిపోతున్నారు, వాళ్ళకెవరు? సుమన్ టీవీ సార్, మేము ఒకటే చెప్పారు సార్, మా డబ్బులు తిన్న వాళ్ళే బతకనివ్వండి సార్, మేమే చనిపోతాం. ఇంకో వాళ్ళు ఒక నెల తర్వాత, ఇంకో సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా చస్తారు సార్. పక్కా ఇది మా ఉసురు తాగుతుంది. రమేష్ చావటం సొల్యూషన్ కాదు. రమేష్ నువ్వు పక్కకు వచ్చాయి రమేష్, అక్కడ ఉండదు. రమేష్ చావటం సొల్యూషన్ కాదు. రమేష్ ఈ రోజు నువ్వు బయటకు వచ్చి నిజం చెప్పావు. నిజం చెప్పబట్టి కొద్దో గొప్ప ఓహో ఈ ఇన్వాల్వ్మెంట్ ఉందా వీళ్ళది అనేది తెలిసింది. నిజంగా నువ్వు చచ్చిపోతే నిజం చచ్చిపోయినట్టే కదా. దయచేసి సార్ నేను తప్పు చేయలేదు సార్, ఉన్నదే చెప్తున్నాను. ఫైట్ చేసి చనిపోతే హీరో అవుతావు, గుర్తుపెట్టుకో. ఫైట్ చేసి చనిపోతే హీరో అవుతావు. ఇలా వేరే వాళ్ళు బెదిరిస్తున్నారని నువ్వు చచ్చిపోతే హీరో అవ్వవు. వేరే వాళ్ళు బెదిరిస్తున్నారని చచ్చిపోతే హీరో అవ్వవు. నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రా. బయటికి రా. రమేష్ నువ్వు అక్కడ ఆటోలో ఎక్కు. వేరే వాళ్ళు చూసి అతను ఆటోలో ఎక్కించారు. ఇంకో నేను ఒకటే అనేది, నేను ఎందుకు ఇక్కడ దాకా వచ్చానంటే అప్పటి నుంచి నాకు ఒకటే సార్ నాకు ఫోన్ చేస్తుండు. ఎవరు సార్ అంటే
ఈసారి లైవ్ లో తీసుకున్న సారే నాకు ఫోన్ చేస్తుండు. అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే నేను అమ్మ నాన్న ఇవాళ వడ్లు మాది ఇవాళ ఎంత తారీఖు సార్? రమేష్, తారీఖు రమేష్ 25వ తారీఖు ఎమోషనల్ కాదు. సార్. రమేష్, ఇవాళ ఒక్క నిమిషం. 25వ తారీఖు. అన్న ఆటో రమేష్, డ్రైవర్ అక్కడ ఎమోషనల్ ఉంటాడు కాదు, అన్న. ఒక్క నిమిషం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి అతను తీసుకెళ్ళండి అన్న, ఆటో అన్న. అన్న అక్కడ ఎవరైతే ఉన్నారో దయచేసి అక్కడికి వెళ్ళండి అన్న ప్లీజ్. రమేష్ అక్కడ నుంచి ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోండి మీరు. సరే, రమేష్, రమేష్ ఎవ్వరు ఏం చేయరు రమేష్, ధైర్యంగా సార్, మీ ఉండండి ధైర్యం. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే సార్ ఇప్పుడు డబ్బులు పెట్టిండు ఆయన దగ్గర ప్రూఫ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఏంటంటే నేను ఆటో డ్రైవర్ని, కాకపోతే నేను ఆయన కావాలని కాదు, ఆయన డబ్బులు పెట్టి ఆయన నానా తిప్పలు పడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోవాలంటారు, వాళ్ళ బాబాయ్ కూతురుది పెళ్ళుంది. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు డబ్బులు ఇచ్చిర్రు, అవసరానికి కోసమని ఇచ్చిర్రు, 10 రూపాయలు ఇంట్రెస్ట్ అంటేనే ఇచ్చిర్రు. వాళ్ళు కావాలని ఇవ్వలేదు కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఆ రోజు మాకు కావాలి అని వడ్డీ వస్తుంది, మంచిగా మనం బతుకుతాం, మంచిగా ఇది చేస్తామని ఇచ్చిర్రు. వాళ్ళు ఇవాళ వాళ్ళు మోసం చేసిర్రు సార్. ఏం చేయాలి అన్న? అర్థమవుతుంది, మీ ఊర్లో వాళ్ళే కాబట్టి దయచేసి అతన్ని ఫస్ట్ అక్కడి నుంచి తీసుకెళ్ళండి మీరు. అక్కడి నుంచి ముందు రమేష్ ఇలాంటి పనులు చేయొద్దు రమేష్. ఎప్పుడు కూడా న్యాయం గెలుస్తుంది రమేష్. నాకు రోషన్ గారు, ఇప్పటికి చాలా రోషన్ గారు. క్రిటికల్ సార్ నేను సార్ మా బంజారా సార్ ఒకటే చెప్తున్నా. నాకు ఇప్పటికే క్రిటికల్ గా వచ్చింది సార్. ఇప్పటికే నాకు క్రిటికల్ గా వచ్చింది సార్. ఇంకా ఎన్ని రోజులు బతుక ఉంటారు సార్ మీరు? బంజారా సార్ మీకు ఒకటే చెప్తున్నా, మేము ఇంకా ఎన్ని రోజులు బతకాలి సార్? మేము ఇంకా మీ ద్వారానే బంజారా మేము ఇక్కడికి బయటికి వచ్చినాం సార్. ఇంకెన్ని రోజులు బతకాలి సార్? ఇప్పటికి 6 నెలలు, ఇప్పటికి 3-4 నెలలు అయింది సార్. ఇంకెన్ని రోజులు బతకాలి సార్? మీరు ఒకటి చెప్పండి. బంజారా సార్, చట్టాల పైన మనకు గౌరవం ఉన్నది, రమేష్, నా న్యాయ మీద వ్యవస్థల పైన ఏమాత్రం గౌరవం గౌరవం ఉన్నది, ఉందా? ప్రజల పక్షాన మేము నా మీద పోరాడుతున్నాము. ఏమాత్రం గౌరవం డెఫినెట్గా ఉందా? చెప్తున్నాము. సంపత్, మేము మీ వెంట ఉంటాము, మీ వెంబడి ఉంటాము. మీ వెంబడి ఉన్నాం కాబట్టి ఈ కేసును మొత్తం బయటికి తీసుకొచ్చినాము. కేవలం మధు నాకు తెలియదు అన్నది, మధుతోని ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. అదే విధంగా మినిస్టర్ గారి ఆడియో కాల్, మనవాడి గారి ఆడియో కాల్ కూడా పెట్టాము. దాని తర్వాత బాధితులను తీసుకొని వచ్చాము, మీ ప్రామిసరీ నోట్లు బయటకు వచ్చాము. ఎవడెవడైతే ఇప్పటికైనా సన్నాసులారా మారండి, బాధితుల పక్షాన్ని నిలబడండి. ఏదో ఫేమ్ ఉందనో ఇప్పటికి 4 చనిపోయారు. సంపత్ సార్ నేను ఒకటే అంటున్నది, నేను వచ్చింది, నేను వేరే టీవీల నుంచి రాలేదు సార్. సంపత్ సార్ తో నేను వచ్చి బయట వచ్చినాను. మా అమ్మ కేశంనేనిపల్లి తండా, మా నాన్న పేరు లక్ష్మణ నాయక్, మా అమ్మ పేరు బుజ్జిబాయి. చనిపోతే మీ తరపు నుంచే సార్ నేను బయట వచ్చింది కూడా, మీ తరపు నుంచి సార్. మాకు న్యాయం జరిగినంత వరకు మీరే సార్ మా బాధ్యతలుగా మీరే ఉండాలి సార్. మేము ఒకటే అంటున్నాను, మీరు బాధ్యతలు ఉండాల్సిందే. డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది రమేష్. ఏ మాత్రం గౌరవం ఉన్నా కానీ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, చాలా ధైర్యంగా ఉంటూ నువ్వు ఇష్యూ మీద వచ్చి ఫైట్ చేస్తున్నావు. ఎవ్వడు ఎన్ని ఫోన్లు చేసి ఎవడు బెదిరించినా గానీ అవతల వాడిని నువ్వు బెదిరించాలి, కానీ వేరే వాడిని నిన్ను బెదిరించాడని చెప్పి నువ్వు చనిపోయే ప్రయత్నం చెయ్యొద్దు. నేను ఇప్పుడు దాకా ఏ లైవ్ ముందా పోలేదు సార్. నాకు ఇప్పటికీ ఏ కేసు లేదు సార్. నేను ఫస్ట్ టైం పోతే నాకు నిన్న చాలా నానా తిప్పలు పెట్టారు సార్. నేను లైవ్ ముందా మాట్లాడాలంటే నాకు మాటలు రావు సార్. తెలుగు కూడా నాకు కొంచెం ఇకమిక అయితే సార్. నా లంబడి భాషలో మాట్లాడాను సార్. నేను పర్ఫెక్ట్ గా మాట్లాడతా. లైవ్ లా నేను తెలుగులో మాట్లాడలేను సార్. అది ఒకటి నాకు వచ్చింది సార్. రోషన్ గారు మా భాషలో మాట్లాడతాం. రమేష్ సార్ अपने वाले ने तू कायम केची तमार गुరించి పోరాడరైతే దశ కొత్ర బల్డా రేచా ఉందు తు కాయ మాతే కేచి తమార్ తాండే నా కేచి కాయకి एक गेरो సుమన్ టీవీ తరపు నుంచి మెక్క गेरो జోన్ మార్ తరపు నుంచి పిసా గే జోన్ ప్రతి ఒక్క వ్యక్తిని పిసా అంజావును అజయ్ కాయంగా మార్ పిసా భీ మన అంజావును కనికేదాని మా విజ్ఞప్తి కరొచ్చు. లేకుంటే మన ఈ సావు లాస్ట్ మరి ఈ సావు లాస్ట్ इमोशनल मोहम्मद अब तमें सपोर्ट दे रहे तो 10 एक आदमी बल्डा रहे तू कुंदन काय केची तमार తండా నా కేచి का काय केची अरे ఏమైంది మార్ అంటే నా వెనకాల 9 నుంచి 10 మంది ఉన్నారు సార్. నా వెనకాల 9 నుంచి 10 మంది ఉన్నారు. రోషన్ గారు అతని హెల్త్ బాగలేదు, ఇక వదిలేద్దాం. ధైర్యంగా ఉండు, నో ప్రాబ్లం. న్యాయం జరుగుతుంది. విక్టిమ్స్ వైపు నిజంగా స్టాండ్ తీసుకుందాం. విక్టిమ్స్ కు న్యాయం జరగాలి. ఇక్కడ ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కదా మనకి.
ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నా కానీ దయచేసి ముందు ఎవరున్నారో వాళ్ళకు కొంచెం మీరు దీని గురించి చర్చించి డెఫినెట్గా విక్టిమ్స్కి ఏం జరగాలో న్యాయం ఆ న్యాయం జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఇది కేవలం వ్యక్తులకు సంబంధించింది. పార్టీలో వేరే వాళ్ళ పార్టీలను తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే ఎవరు చేయట్లేదు ఇప్పటికి కూడా. దయచేసి ఈ విషయాన్ని ఒక్కసారి కూర్చొని ఆలోచించి, ఇంతమంది భవిష్యత్తు ఆధారపడి ఉంది వీళ్ళ మీద, ఒక 3-4 ఇన్ని వేల మంది ఇన్ని కోట్లు పెట్టిన ఎంతో మంది భవిష్యత్తు వీళ్ళ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మా ఫైట్ నడుస్తూనే ఉంటుంది, డిమాండ్ చేస్తూనే ఉంటాం. సో దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేకపోతే వేరే వేరే సొల్యూషన్స్ అయితే ఎత్తుక్కోవద్దు. ఒకటే సొల్యూషను, డబ్బు రావాలి. మీ అందరూ హ్యాపీగా ఎప్పుడులాగే హ్యాపీగా మీ ఫ్యామిలీలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. చివరిగా నేను ఏమంటున్నా అంటే, నెటిజన్స్ మీరు కూడా జస్టిస్ ఫర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ బాధితులకు న్యాయం జరగాలి. జస్టిస్ ఫర్ ఆ బాధితులు ఎక్కడైతే ఉన్నారో దేవరకొండ, మాల్, మల్లెపల్లి, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో మంగ్లీ గారి తరపు నుంచి కావచ్చు, లేకపోతే శివ గారు, మధు గారి తరపు నుంచి ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి, బయటికి రావాలని నేను ఒకటే కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సంపత్. అండ్ చూస్తున్న వ్యూయర్స్కి అండ్ అందరికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయం మీద ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పార్టీలు కాదు, నాయకులు కాదు, ఎంతోమంది విక్టిమ్స్ బాధపడుతున్నారు. ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు, ఏ మీడియా కూడా. ఎందుకంటే ఇది ఎవరికి తెలిసి జరిగిన తప్పు కాదు. ఇది ఒక సెలబ్రిటీ పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు సపోర్ట్ తీసుకొని ఇంకొక మధు, ఇంకొక అభిషేక్ నాయక్, ఒక 4-5 ఎదవలు ఇంతమందిని ముంచారు. అలాంటి వాళ్ళకి న్యాయం జరిగేలా మీ అందరూ సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని 100 కోట్లు స్కామ్ అంటున్నారు, వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు చాలా ఎక్కువ. అలాంటిది 40 లక్షలు 50 లక్షలు భూములు అమ్మి బంగారాలు అమ్మేసి 10 రూపాయలు ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ల్యాండ్లు వస్తాయి అని చెప్పి వాళ్ళని ఆశ పుట్టించి ఎంతోమంది డబ్బులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. వాళ్ళందరికీ న్యాయం జరిగేలా సపోర్ట్ చేస్తారని, అండ్ ఆల్రెడీ సిఐడి పరిధిలో ఉంది కాబట్టి సో పోలీస్ శాఖ కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి అక్కడి నుంచి న్యాయం జరిగేలాగా అందరూ పోరాడాలని మనస్ఫూర్తిగా అడ్వకేట్స్ ఎంతోమంది ప్రేయర్ చేస్తున్నారు. ఎంతమంది విక్టిమ్స్కి న్యాయం జరగాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామని ఎంతోమంది అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నారు నాతో పాటు కాల్ చేసి. ఎన్ని కాల్స్ వస్తున్నాయి, పెద్ద బిజినెస్ మ్యాన్లు కాల్ చేస్తున్నారు, పెద్ద పొలిటీషియన్స్ కాల్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కాల్ చేస్తున్నారు. ఏంటి రోషన్ గారు, ఇంత పెద్ద ఇష్యూ జరిగిందా, ఇంత పెద్ద స్కామా, ఇది నిజమా, నమ్మలేకపోతున్నామని ఎంతోమంది చెప్తున్నారు. డెఫినెట్గా అందరూ పొలిటీషియన్స్ సపోర్ట్ కూడా ఉంది, వాళ్ళ వైపు మేము నిలబడతాం, మా నియోజకవర్గాలలో ఉన్న వాళ్ళకి మేము అండగా నిలుస్తాం అని చాలామంది చెప్తున్నారు. అండ్ చాలామంది పొలిటీషియన్స్కి థ్యాంక్ యూ అన్న. అట్ ది సేమ్ టైం కొంచెం మీ సపోర్ట్ మేము అడుగుతున్నాము. డెఫినెట్గా దీని వెనక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా, ఎంత పెద్ద సెలబ్రిటీస్ ఉన్నా కానీ వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ హోదా మర్చిపోయి విక్టిమ్స్కి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సైడ్ నుంచి కూడా ఎంతో ఫైట్ చేస్తున్నాం మేము కూడా. ఫ్రమ్ డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా ఫైట్ చేస్తాం. కానీ న్యాయం జరగాలి. న్యాయం జరిగితేనే కదా ఈ ఫైటింగ్కి ఒక అర్థం. న్యాయం జరగకుండా ఎంత ఫైట్ చేసి ఏం ఉపయోగం మేము కూడా. కానీ న్యాయం జరుగుతుందనే ఒక చిన్న హోప్తోనే ఫైట్ చేస్తున్నాం మేము కూడా. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. విక్టిమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎటువంటి తప్పు డెసిషన్స్ తీసుకోవద్దు. మీరు తీసుకున్న ఒక డెసిషన్ వల్ల మీ కుటుంబం పాడైపోతుంది. డబ్బు నిజంగా పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మీ డబ్బు చాలా పెద్ద మొత్తంలో పోయింది. నేను పోతే సంపాదించుకోవచ్చు అని కూడా ఈజీగా చెప్పట్లేదు. ఈరోజు చాలా పెద్ద అమౌంట్ మీకు అది లేకపోయినా కానీ ఏదో ఒక కూలి నాలి చేసుకోవచ్చు, పోషించుకోవచ్చు పిల్లల్ని. కానీ డెఫినెట్గా వస్తుంది. నాకైతే ఆ హోప్ ఉంది, మీకు డబ్బులు వస్తాయి వెనక్కని, ఎంతో కొంత వస్తుందని ఒక చిన్న హోప్ అయితే నాకుంది. ఎప్పుడు కూడా అబద్ధం అనేది కొన్ని రోజులు మాత్రమే సర్వైవల్ అవుతుంది, నిజం ఏ రోజైనా గెలుస్తుంది. ఆ డే కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా వెయిట్ చేయండి. మీ అందరికి న్యాయం జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఏదైతే అది అవనేయండి. ఎవరు వస్తారు, ఏం చేస్తారు? ఆ ఫైట్ చేసే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఫైట్ చేసే వాళ్ళని, విక్టిమ్స్ మీద ఫైట్ చేసే వాళ్ళని, విక్టిమ్స్ కోసం సపోర్ట్ చేసి ఫైట్ చేసే వాళ్ళని బెదిరిస్తున్నారు. మీడియా సమస్యలను ఎలానో బెదిరించలేరులే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డేర్ లేదు. ఇలాంటి ఒక్కసారి బెదిరించి చూడండి ఏమవుతుందో
చూపిస్తాం మళ్ళీ అది కూడా. కొంతమంది చిన్న చిన్న యాంకర్స్ వేరే ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్తున్నారు. చెప్పగలరా పెద్ద పెద్ద ఛానల్ ఎండి నేమ్లు చెప్పగలరా మీరు? ఒక ఛానల్ పెద్ద ఛానల్ ఏదైనా పేరు చెప్పగలరా మీరు? ఈ మాట్లాడే వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, చెప్పండి. ఒక పెద్ద సంస్థ పేరు లేకపోతే ఒక పెద్ద టీవీ ఛానల్ ఓనర్ పేరు చెప్పగలరా మీరు? పిచ్చి వేషాలు తగ్గించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు విక్టిమ్స్కి, కానీ అన్యాయం చేయొద్దు. ఎంతమంది విక్టిమ్స్ అన్యాయంగా ఈరోజు రోడ్ల మీద పడి తినడానికి తిండి లేక, వెళ్ళటానికి బస్సుల్లో ఛార్జీలకు లేక ఉన్నాయని పెట్టేసి పంజాగుట్ట పిఎస్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కూడా. సుమన్ టీవీ అయితే స్టాండ్ తీసుకుంటుంది. డెఫినెట్గా మేమందరం ఫైట్ చేస్తాం. రండి సుమన్ టీవీకి, మీరా మేమో తెలుసుకుందాం, నిజాలు నిర్భయంగా మాట్లాడదాం. నేనైతే సిద్ధంగా ఉంటా, భయపడేదేం లేదు. సో ఒక్కసారి ఆలోచించండి, విషయం ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే ఇది చాలా తీవ్రంగా వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్లో ఉన్నంత లేదు, ఇక్కడ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. అందరూ ఎమోషన్ అయిపోతున్నారు. కోర్టుకు వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందా ఈ కేసు, మాకు డబ్బులు వస్తాయా, మాకు న్యాయం జరుగుతుందా, ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతాం మేము అనే స్థాయికి వచ్చేసారు విక్టిమ్స్. పాపం వాళ్ళు చావకూడదు, వాళ్ళ ఆశ చావకూడదు. వాళ్ళు చేస్తున్న ఫైట్కి, వాళ్ళు చేస్తున్న నిజమైన ఫైట్కి జస్టిస్ జరగాలని అందరం కోరుకుందాం, అందరం ప్రే చేద్దాం. మనిషి అన్నాక ఆశ ఉంటుంది. ఆశ ఉండకుండా ఏ మనిషి ఉండడు జీవితంలో. ఆశపడ్డారు కాదని చెప్పట్లా, కానీ మోసపోయామని చెప్తున్నారు. ఇంకా అంతకని ఏం చెప్పలేదు పాపం విక్టిమ్స్ కూడా. ఎనీహౌ ఇలాంటి మళ్ళీ జరగకూడదు. ఎవరు కూడా ఇలాంటి ఆశపడి డబ్బులు అయితే సంపాదించినవి వేరే వాళ్ళకి పెట్టొద్దమ్మా. చాలామంది ఉన్నారు ఇప్పటికి పెట్టేవాళ్ళు. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతూనే ఉంటాం, వేరే చోట ఇంకో స్కామ్ జరుగుతూనే ఉంటుంది. జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. జీవితం అనే దానికి అర్థం ఉండదు ఇలాంటి ఆశల వల్ల, ఇలాంటి మితిమీరిన ఆశల వల్ల. ఎనీహౌ ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతున్నారు నాతో, డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని. ఎంతోమంది డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. డెఫినెట్గా జస్టిస్ జరగాలి. డెఫినెట్గా మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎనీ టైం రోషన్ గారు కాల్ చేయండి అని చెప్తున్న ప్రతి పొలిటీషియన్కి, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్స్ అన్న. అందరూ కూడా ఒక బ్రదర్లాగా నన్ను ట్రీట్ చేస్తారు కాబట్టి ఆ చనువు ఉంటుంది, అడిగే చనువు కూడా ఉంటుంది అందరికీ. నేను కూడా విషయం ఎక్స్ప్లెయిన్ చేశాను అందరికీ. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు. డెఫినెట్గా మా సపోర్ట్ చేస్తామని చెప్పారు. మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా ఉండాలని, వీళ్ళందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.